హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్నీ లాగ్స్. ఈరోజు మీ అందరి కోసం టేస్టీ అండ్ ఈజీ ప్రాసెస్తో చికెన్ ఫ్రై రెసిపీని చూపించబోతున్నాను. ఫస్ట్గా చికెన్ని వాష్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అండ్ కొత్తిమీరని కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ముందుగా వాష్ చేసుకున్న చికెన్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అండ్ మీ రుచికి తగ్గట్టుగా సరిపోయేలా చూసుకొని ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి 1 టేబుల్ స్పూన్. నెక్స్ట్ ఈ మసాలాలన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ని. మసాలాలతో మిక్స్ చేసుకున్న చికెన్ని ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. ఈ చికెన్ మిక్స్ నానేలోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అనేవి వాటిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అవి ఫ్రై అయిపోయిన తర్వాత మిక్స్ చేసుకున్న మసాలాలతో పాటు చికెన్ని కూడా ఆనియన్స్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 20 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని. ఈ ఆనియన్స్ అండ్ చికెన్ మొత్తం అంతా ఫ్రై అయిపోయేలాగా చూసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఈ ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేలా చూసుకోవాలి. చికెన్ నుంచి ఆయిల్ ఎప్పుడైతే సపరేట్ అయ్యిద్దో అప్పుడు చికెన్ పర్ఫెక్ట్గా ఉడికినట్టు మనకి. సో 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే ఇప్పుడు చూడండి ఆయిల్ అనేది చికెన్ నుంచి సపరేట్ అవుతుంది. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా చికెన్ అనేది ఉడికిపోయింది. సో లాస్ట్గా కొత్తిమీర కొంచెం పైన జల్లుకొని పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఈజీ ప్రాసెస్తో హోమ్ మేడ్లో చేసుకునే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.